అందరికీ శుభోదయం. కంపెనీ నుండి వచ్చేటువంటి CEO గారు మాటలు యథాతథంగా ఉన్నట్లుగా చెప్పేటువంటి ఛానల్. ఇందులో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మీరు వేచి చూడండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చేసే ఈ పనులన్నీ, ఈ మార్పులన్నీ ప్రజలకి మొత్తం తెలియాలంటే మరొక మార్గం జూమ్స్, ముందు గ్రూప్స్, అంటే ముందు ఫోన్స్, తర్వాత గ్రూప్స్, తర్వాత ఈ జూమ్ మీటింగ్స్, ఆ తర్వాత ఇంకా బలమైంది. ఇవన్నీ ముందు చెప్పినవన్నీ ఆ క్షణానికి పనికొస్తాయి. ఫోన్ మాట్లాడినప్పుడు తెలుస్తుంది, గ్రూపు చూసిన వాళ్ళకే తెలుస్తుంది, తక్కువ మంది చూస్తారు. జూమ్ అటెండ్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ యూట్యూబ్ అనేది ఎప్పుడో నేను క్రిప్టో పుట్టక నేను ఒక హెడ్డింగ్ పెట్టి ఒక వివరణ ఇస్తే ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. ఇది శాశ్వతంగా మన భవిష్యత్తు తరాలకి డీకాయిన్ విలువ తెలిసేలా చేయడానికి ఉన్నది ఒకే ఒక్కటి, యూట్యూబర్స్. ఆ యూట్యూబర్స్కి నేను గతంలోనే చెప్పాను, వాళ్ళకి ఇప్పుడు నాకు తెలిసి ఒక 8 నుంచి 10 యూట్యూబ్ ఛానల్స్ చక్కగా పనిచేస్తున్నాయి మన కాయిన్ మీద, మన డీకాయిన్ మీద, మన క్యూ లైఫ్ మీద, మనం చేసే పనుల మీద. అందులో ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇంకా కావాలి, ఇంకా ఒక 100కి పైబడి మనకు కావాలి. ఇమ్మీడియట్లీగా 100కి పైబడి మనకు రావాలి. ఎవరు చేసినా, ఎవరు వచ్చి చేసినా దానికి నేను ఖచ్చితంగా ఇప్పుడు నేను అక్కడ మీకు మెసేజ్ పెట్టినట్టుగా అంటే తక్కువ చేసిన వాళ్ళ నుంచి మొదలు పెడితే ఒక్క కాయిన్ నుంచి 100 డీ కాయిన్స్ వరకు ఇవ్వడానికి నేను సిద్ధం, నేను రెడీ. 100 డీ కాయిన్స్ వచ్చాయంటే ₹1,00,00,000 ఉన్నట్టే కదా. మీకు అంతకంటే ఈ 2 monthsలో అంతకంటే మనం గెయిన్ చేయడానికి మరో మార్గం ఉండదేమో అనుకుంటున్నాను. యూట్యూబ్లో మీకు వచ్చే వ్యూస్ వల్ల వచ్చే ఇన్కమ్ వస్తుంది, కానీ ఆ తర్వాత నేను ప్రపంచ దేశాలన్నింటికీ పట్టుకెళ్తున్నప్పుడు ఆ ఛానల్స్ అన్నింటికి చాలా ఫీడింగ్ వస్తుంది. అందువల్ల ఆ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడాను ఇంకా పంచండి, ఇంకా పెరగండి. అన్ని భాషల్లోనూ, ఇప్పుడు మనకు అన్ని భాషల్లోనూ 7 నుంచి 10 వరకు ఉన్నాయి. సీరియస్గా మిగతా అన్నీ అప్పుడప్పుడు చెప్తారు, మళ్ళీ దాన్ని పట్టించుకోరు, వదిలేస్తారు. వాళ్ళని కాదు. అందుకే వాళ్ళకి 1 నుంచి 100 డీ కాయిన్స్ వరకు ఇవ్వడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. నేను ప్రతిదాన్ని ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, మన కంపెనీని ఇంతమంది జనాలు ఉన్న, ఇంతమంది కమ్యూనిటీ ఉన్న వీళ్ళకి మంచి జరిగే విధంగా అందులో ఉన్న మర్మాన్ని వెతికి చెప్పేవి కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఏదో మనం ఇచ్చాం కాబట్టి అది యాజిటీగా పోస్ట్ చేసి కొన్ని ఛానల్స్ ఉన్నాయి, లేదు అప్పుడప్పుడు చేసి కొన్ని ఉన్నాయి. అలాగే దీంతో పాటు అద్భుతంగా మీ ప్రతిభని కనపరిచి దీన్ని విశ్లేషించి చెప్పే ఛానల్స్కి మీరు నాకు అవి పంపించండి. నా నెంబర్ ఓపెనే కదా, నాకు పంపించండి. అదే భాష ఉన్నా పర్లేదు. మీరు ఏ భాషలో మాట్లాడినా నేను చెప్పిందే కదా మీరు చెప్తారు, ఆ భావం నాకు అర్థమవుతుంది. లేకపోతే తెలిసిన వాళ్ళకి దగ్గరికి పెట్టి నేను తెలుసుకుంటాను. కాబట్టి యూట్యూబర్స్ మీరే, దీనికి భవిష్యత్తుకి పునాది వేసేది మీరే. అందుకోసం ఆ యూట్యూబర్స్ ఇక్కడ మంచి, అంటే జనాలకి మంచి చేస్తున్నాను కాబట్టి మంచి చెప్పడానికి రండి, మంచి చేస్తున్నాను కాబట్టి మంచి చెప్పడానికి రండి. మీరు చేసి దాన్ని జనాలందరికీ అన్ని భాషల్లో తెలియచేయడానికి రెడీ అవ్వండి. మీ తాలూకా మన కాయిన్ మీద, డీ కాయిన్ అండ్ బీసీట్ కాయిన్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఎక్స్చేంజ్లు ఇవన్నీ చేస్తున్నాం కదా, క్యూ లైఫ్, ఇవన్నీ వీటి మీద మీ తాలూకా ప్రతిభని, మీ టాలెంట్ని చూపించండి. ఈ 100 కాయిన్స్ గురించి కాదు, కొన్ని కోట్ల మందికి మీరు మేలు చేసిన అవుతారు. 100 కాయిన్స్ మీరు తీసుకోగలుగుతారు. నాకు 100 కంటే ఎక్కువ ఛానల్స్ కావాలా, 100 కంటే ఎక్కువ ఛానల్స్ కావాలా. ఏమో మీ 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 ప్రతిభ ఇంకా బాగుంటే 100 కంటే ఎక్కువ కాయిన్స్ రావచ్చు మీకు, అది ఎంత అని చెప్పలేను. మీరు మన కంపెనీని సంతృప్తి పరిచిన దాన్ని బట్టి, అంటే మంచిగా, నేను చెప్పింది వేరేలే ఏం కాదు, ప్రజల కోసం నేను మాట్లాడేది.
ఆ కాయిన్స్ కొనుక్కొని ఏం చేయాలని ఆలోచిస్తున్న వాళ్ళ కోసం. అరే ఎందుకు పనికిరావు అని చెప్తున్న వాళ్ళ కోసం. లేదు ఇది పనికొస్తాయి. బీసీటీ కాయిన్ ఎందుకు పనికిరాదు పనికొస్తుంది. డీ కాయిన్ ఎందుకు పనికొస్తుంది అని చెప్పే విధంగా నేను చెప్పింది వాటిని మీరు కరెక్ట్‌గా చెప్పండి. థ్యాంక్ యూ. నేను చెప్పిన మాట కట్టుబడి ఉండే మనిషిని. గతంలో నేను ఎప్పుడో 2, 3 ఏళ్ళు, 4 ఏళ్ల క్రితం చెప్పిన వాటిని కూడా ఇప్పుడు వరుసగా చేసుకొస్తున్నాను. అలాగే ప్రతి దాన్ని కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఇచ్చిన మాట అన్నింటిని నెరవేర్చుకోవడానికే నేను పూర్తిగా నా సర్వస్వాన్ని, నా మనసు, వాచ, కర్మణ మొత్తం పెడుతున్నాను. కాబట్టి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. మీరు వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. రండి. తర్వాత ఈ కూపన్స్‌ని ఇంతవరకు ఎవరైతే అద్భుతంగా ఇచ్చారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటున్నాను. వాళ్ళందరికీ ఒక చార్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మొత్తం అయిపోయిన తర్వాత, ఈ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నేను గుర్తుపెట్టుకొని మరి మీకు ఆ కిబోతో బంధంని మీరు ముందుకు కొనసాగించినందుకు డీ కాయిన్‌తో మీకు సన్మానిస్తానని చెప్పాను. ఆ మాటకి కట్టుబడి ఉన్నాను. ఇప్పటికి కూడా ఇంకా మనకు 6 రోజులు టైం ఉంది. ఇవాళ 6వ తారీఖు. ఇది అయిపోయింది కాబట్టి. అంటే మనకి ఓన్లీ 6 డేసే మన దగ్గర టైం ఉంది. ఈ 6 రోజుల్లో కూడా ఇంతవరకు చేశారు కదా! మీ ప్రతిభను కనబరచండి. వాళ్ళందరికీ మనం అనుకున్న దగ్గరికి వాళ్ళందరిని ఆ డీ కాయిన్ పొందేలాగా, డబుల్ కాయిన్స్ వచ్చేలాగా మీరు చేయండి వాళ్ళందరికీను. నేను అది గుర్తుపెట్టుకొని అంటే మీరు దీంతో పాటు మీరేం చేస్తున్నారు? ఇది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? క్యూ లైఫ్‌లో ఎలా ఎన్నో విషయాలు మీరు చెప్తున్నారు. ఇక్కడితో ఆగిపోలేదు. కాబట్టి మిమ్మల్ని నేను గౌరవప్రదంగా డీ కాయిన్‌తో సన్మానిస్తాను. మాట అంటే మాటే. ఆ మాట కోసమే కదా నేను 3 ఏళ్ల నుంచి మాటలు పడుతున్నాను. ఆ మాట కోసమే కదా నేను అనారోగ్యంతో ఉన్న 2.5 సంవత్సరాలు ఈడ్చుకుంటూ నడుస్తున్నాను. అలా చేస్తూ కూడా దేశాలు, విదేశాలు తిరిగి మళ్ళీ మన కంపెనీని ముందుకు తీసుకురావాలన్న తపనతోటి ఈ టైంలో 12 కావస్తుంది. కళ్ళు మండిపోతున్నాయి. కానీ నిద్ర రావట్లేదు. నాకు కనిపించేదంతా ఒకటే 1,00,000 లక్షకెళ్ళాలి కాయిన్. సీట్ కాయిన్ ఒక్కటి ఉండకూడదు. ఒక్కటి ఉండకూడదు. అదే కసితో పనిచేస్తున్నాను. ఇప్పుడు నన్నెవరైతే ఇది కరెక్ట్ కాదని అనుకున్నారో మళ్ళీ నా తాలూకు పనిని చూసి నన్ను గౌరవిస్తారు మీరందరూ మళ్ళీ మీ మనసులో స్థానాన్ని నాకు అలాగే పదిలంగా నాకు అప్పచెప్తారని ఆశపడుతూ కష్టపడుతున్నాను. అందుకోసం ప్రతి మాట నెరవేర్చుకుంటాను. మీరు ఆ సర్వీస్‌ని కరెక్ట్‌గా ఇచ్చుకుంటారండి. ఇంకా క్యూ లైఫ్ రెఫరల్ కానీ క్యూ లైఫ్లో జాయిన్ కాని వాళ్ళు మన క్యూ లైఫ్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఎలా క్యూ లైఫ్లో జాయిన్ కావాలి, ఎలా క్యూ లైఫ్ ఎంపీపీ తీసుకోవాలి, ఎంపీపీ కూపన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ప్రోడక్ట్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి, డీ కాయిన్స్ ఎక్కువగా ఎలా సంపాదించాలనేటువంటిది ప్రతి ఒక్క విషయం కూడా మన ఛానల్లో ఉంది. కాబట్టి మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా చూడండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.